దేశవ్యాప్తంగా 7 రాష్ట్రాల్లో జరిగిన అసెంబ్లీ ఉప ఎన్నికల్లో బీజేపీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. మూడోసారి కేంద్రంలో అధికారం చేపట్టిన బీజేపీకి కొద్ది రోజుల్లోనే మరోసారి భంగపాటు కలిగింది. మొత్తం 13 సీట్లకు జరిగిన ఉప ఎన్నికల్లో బీజేపీ కేవలం 2 చోట్ల మాత్రమే విజయం సాధించింది. దీంతో బీజేపీపై దేశ ప్రజలకున్న వ్యతిరేకత మరోసారి స్పష్టమైంది. చాలా స్థానాల్లో కనీస పోటీ ఇవ్వలేక బీజేపీ పార్టీ చితికిలపడింది. బెంగాల్లో అధికార టీఎంసీ 4 స్థానాల్లో విజయం సాధించింది. హిమాచల్ ప్రదేశ్లో ఆ రాష్ట్ర సీఎం సుకు భార్య కాంగ్రెస్ అభ్యర్థి కమలేష్ ఠాకూర్ బీజేపీ అభ్యర్థిపై 9,399 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. నాలాగత్లో కాంగ్రెస్, హమీన్పూర్లో బీజేపీ నెగ్గాయి. ఉత్తరాఖండ్లోని బద్రీనాథ్, కర్ణాటకలోని మంగళూరు స్థానాలు రెండింటినీ కాంగ్రెస్ కైవసం చేసుకుంది. పంజాబ్లోని జలంధర్ వెస్ట్ను అధికార ఆప్, బీహార్లోని రూపౌలీలోని స్వతంత్ర అభ్యర్థి శంకర్ సింగ్ గెలుపొందారు. లోక్సభ ఎన్నికల్లో ఓటమి తర్వాత యూపీ బీజేపీ నేతలు తమ సొంత పార్టీపై తిరుగుబాటు చేశారని, అందులో చాలా మంది నేతలు పీపుల్స్ డెమోక్రాటిక్ అలయన్స్లో చేరడానికి సిద్ధంగా ఉన్నారని యూపీ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన సామాజిక మాధ్యమంలో వీడియో పోస్ట్ చేశారు. ప్రస్తుతం యూపీ బీజేపీ ఒక విధమైన నిరాశ నిస్పృహలతో నిండి ఉందని, వారికి అలాంటి పరిస్థితి ఏర్పడడానికి పీడీఏ కారణమని పేర్కొన్నారు. దాంతో ఆ పార్టీ నేతలు బయటికి రావాలని అనుకుంటున్నారన్నారు. దీనిలో భాగంగానే ఇప్పటికే పలువురు నేతలు పార్టీకి వ్యతిరేకంగా ప్రకటనలు ఇస్తుండగా మరికొందరు పార్టీ వేదికలపై తమ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారని అన్నారు. బీజేపీ 2027 ఎన్నికల్లోనే కాదు, భవిష్యత్తులో జరిగే అన్ని ఎన్నికల్లోనూ ఓడిపోవడం ఖాయమని అఖిలేష్ యాదవ్ పేర్కొన్నారు.